అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? నా పేరు వాసుదేవరావు, బ్రాహ్మణ్స్ మేము. వాసుదేవరావు. బ్రాహ్మణ్స్. ఏం చేస్తుంటారు మీరు? మేము వంటలు చేస్తుంటాం. ఓకే. ఓన్లీ వెజ్ బ్రాహ్మణ్స్ అనమాట. బ్రాహ్మిన్స్. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడే లోకల్ ఏరియా. లోకల్ ఏరియా. ఓకే రైట్. సో ఎట్లా ఉంది సార్ మీ చిలకలగూడలో అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? తాజా రాజకీయాలు బీజేపీ వస్తుంది. అంటే మోడీ రామ మందిరం కట్టించిండు, అవును బ్రాహ్మణులకు రెస్పెక్ట్ వచ్చింది. అవును. ఏ హిందూ ఏ గలాట లేదు ఓకే. మన ఇండియా లెవెల్లో. నాకు తెలిసింటే అంతే. నాకు 59 ఏళ్ళు ఇప్పుడు. ఓకే. మీ కింద నాకు అనుభవం బాగానే ఉంది ఓకే. అవును. లెక్క ప్రకారం. సో రామ మందిరం కట్టించింది కానీ మోడీ బాగుంది అంటారు. మోడీ పరిపాలన బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. మనం సో మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుండి. గెలుస్తాడు ఈసారి? 100% గెలుస్తాడు ఆయన. 100%. 16 అయితే అది ఫస్ట్ గెలిస్తే ఛాన్స్ ఉంది. కానీ వచ్చేది అక్కడ కిషన్ రెడ్డినే ఛాన్స్. బై ఛాన్స్ చెప్పింది నేను. ఓకే. ఇప్పుడు 99% ఉంది. ఆ 1% ఇప్పుడు దేవుడు ఒక ముక్క ఉన్నా చాలు. అక్షంత మేము బ్రాహ్మణ్ ఒక ముక్క ఉన్నా చాలు బచావ్ అయిపోతావు. అట్లా అట్లని కిషన్ రెడ్డి ఒకసారి ఆయన బిజీ ఉంటుంది. 16 కూడా మంచి ఆయన రోడ్లు ఇదంటే 16 యాక్చువల్ నాకు క్లోజ్. నాకు యాక్చువల్ చెప్పాలంటే ఏం పంతులు ఎక్కడ లేదా క్యాటరింగ్ ఎక్కడ లేదా అన్న మాట వట్లైపోతున్నాం అంటారు ఆయన. ఇద్దరు మంచోళ్ళే. నాగేంద్ర చెప్పా. కానీ దేవుడు రాసి పెట్టింటే వాడే వస్తారు. ఏమనుకోకండి. మరి అంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది సార్ మరి ఇక్కడ? అభివృద్ధి విషయంలో ఆయన ఏమైనా పనులు అయితున్నాయా ఇక్కడ? అయితే రోడ్లు గానీ? 16 లభిస్తాను. నేను కళతో నాకు తెలుస్తుంది కదా. ఓకే. 16 రేట్ అని బాగా తెలుసు నాకు. ఓకే. 16 కొత్త ఆయన కాదు, నాకు పాత ఆయన. ఓకే. అలాగే సో పోటీ ఎట్లా ఉండొచ్చు కిషన్ రెడ్డి మధ్య పద్మారావు మధ్య? ఫైట్ ఇది బాగుంటుంది. అట్లా ఫైట్. బిగ్ ఫైట్ ఇది. చెప్పలేము. వీనికి ఛాన్స్ ఉంది, వానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను హీరోకు కాదు, హీరోకు ఉంటుంది, విలన్కి ఉంటుంది. అదే హీరో కావచ్చు, విలన్ కావచ్చు. ఓకే. సో మరి హీరో ఎవరు అవ్వచ్చు, విలన్ ఎవరు అవ్వచ్చు? మరి 95% వీనికి ఛాన్స్ ఉంది. ఎవరికి? కిషన్ రెడ్డికి 5%. అంటే ఇది ఫస్ట్ కదా ఆయన. ఈయన 16 చెడు అంటే మంచోడే. కానీ ఆ దేవుడు ఎవరు రాదంటే వానికి వస్తుంది. ఇప్పుడు నా క్యాటరింగ్ మొత్తం నాకే రాదు కదా. అందరికీ ఇవ్వాలి డబ్బులు. నాకు లేదు. నేను చెప్పుకోవాలా? అట్లా కూడా క్యాటరింగ్ షేడ్ అన్నా నేను అంటే లాస్ట్ వాళ్ళు అట్లా అంటారు. అట్లా అర్థమైందా? మరి ఇప్పుడు సెంట్రల్ లో ఈసారి కాంగ్రెస్ కూడా మేము గవర్నమెంట్ లోకి వస్తామంటున్నారు. మరి ఇండియా కూటమి అన్నమాట రాదు. 100% రాదు. వాళ్ళు వేస్ట్. కాంగ్రెస్ రాదు, వేస్ట్. అట్లా ఏమని అనుకున్నా వేస్టే. కాంగ్రెస్ రాదు. ఏమో ఆపోజిషన్ అవుతుంది. 40-50 సీట్లు రావచ్చు. వస్తే 60 లోపల అంతే. జనాలు 400 సీట్లు ఇస్తారు అంటున్నారు. 370, 380 దాటిపోతుంది. మేము కూడా పంచాంగం చెప్తాను. మోడీకి ఛాన్స్ ఉన్నది. మళ్ళీ ఆంధ్రలో బాబు వస్తాడు, చంద్రబాబు. పక్క 100% ఆయన చూస్తుంది. మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది. మళ్ళీ చేపిస్తాడు ఆయన. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.